అలా అండి చూస్తున్నారు కదా! మల్లె చెట్టుకు మొగ్గలు గుబురు గుబురుగా పూసినాయి. ఇలాగా పూయటానికైతే నేనైతే ఒక చిన్న ట్రిక్ అయితే వాడానన్నమాట. ఆ ట్రిక్ అన్నదేంటో నేను వీడియో లాస్ట్‌లో చెప్తాను. ఇప్పుడు నా దిష్టే చెట్టుకు తగిలేలాగుంది. మొగ్గలంతా లావున్నాయి. గుబురు గుబురుగున్నాయి. అసలు గ్యాప్ లేకుండా మొగ్గలున్నాయన్నమాట. అయితే నేను ఇంతకుముందయితే నాకు పూలు కట్టడం అయితే అస్సలు రాకపోయేదన్నమాట. నేను పూలు కోసుకొని ఆళ్ళింటికి, వీళ్ళింటికి పోయేదాన్ని కట్టియండి అని. కొంతమంది కట్టిస్తామని పూలు తీసుకునేవాళ్ళు గానీ, కట్టియకపోయేవాళ్ళు. కొంతమందయితే మాకు టైం లేదు, మాకు ఖాళీ లేదు, అది లేదు, ఇది లేదని చెప్పేవాళ్ళు. అయితే నేనైతే ఒకటే అనుకున్నాను, నేను పూలు కట్టడం నేర్చుకోవాలి అనుకున్నాను. పట్టుదలగా నేర్చుకున్నాను. పూలు కట్టడం అయితే వచ్చేసిందన్నమాట. ఏదైనా సరే, ఏ పనైనా సరే మనం పట్టుదలగా నేర్చుకుంటే, అదే పట్టుదల మీద ఉంటే అదే వస్తదన్నమాట. నేనైతే నేర్చుకున్నాను. ఇప్పుడు నేనే ఒకళ్ళకు పూలు కట్టిస్తున్నాను. అయితే నేను ఇలా గుబురు గుబురుగా పూయటానికి ఒక ట్రిక్ వాడానని చెప్పాను కదా! అది ముదిరిన ఆకులు, ముదిరిన కొమ్మలుంటే అయి మొత్తం కట్ జేయాలి. ఆకులు మొత్తం ఆకులు మొత్తం దూసేయాలి. అప్పుడు కొత్త ఆకులొస్తాయి గదా! అప్పుడు కొత్త మొగ్గలొస్తాయన్నమాట. అయితే మనం టీ పెట్టుకుంటాం గదా! ఆ టీ గిన్నె కడిగేటప్పుడు చాయ్ పొడిది అయన్నీ నీళ్ళుంటాయి గదా! ఆ నీళ్ళు, బియ్యం కడిగిన నీళ్ళు అయన్నీ చెట్టుకు మొదట పోస్తానన్నమాట. నేనైతే ఇదే వాడాను. అలాంటి కూరగాయలు కడిగిన నీళ్ళు, ఆ నీళ్ళు, ఈ నీళ్ళన్నీ అలా చెట్టుకు మొదట పోస్తాను. ఏదైనా సరే మనం పట్టుదలగా నేర్చుకుంటే వస్తదండి. నచ్చితే లైక్ చేయండి.